అందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన మరణించి 100 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఇంకా మనము ఎందుకు వెనుకబడినాం? 1848లోనే మొదటి పాఠశాల మహిళల కోసం, మీకోసమే ఆయన స్టార్ట్ చేశారు. దేశంలో 1848 అంటే అప్పటికి మన స్వతంత్రము ఇంకా 100 ఏళ్ళు అయినా కూడా రాలేదు. 1947లో స్వతంత్రం వస్తే ఆయన 1848లోనే అంటే 100 ఏళ్ళ ముందే మన కోసం స్కూల్స్ పెట్టాడు. ముఖ్యంగా మహిళల కోసం, అందులో దళిత ఆదివాసీ మహిళల కోసం. అప్పటికి బ్రిటిష్ వాళ్ళు కూడా దళితులకు ఆదివాసులకు పెట్టలేదు స్పెషల్గా. కాకపోతే మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో మాత్రం దళితులు ఆదివాసీలు ఉన్నారు. కానీ ప్రత్యేకంగా దళితుల కోసమని వాళ్ళు పెట్టలేదు. కానీ ప్రత్యేకంగా మహిళల కోసం, అందులో దళిత ఆదివాసీ మహిళల కోసం ఈ దేశంలో మొదటి పాఠశాల ఏర్పడ్డది 1848. దానికి గురువు ఎవరు? ఆ పాఠశాలలో టీచర్ ఎవరంటే ఆయన భార్య సావిత్రిబాయి పూలే. ఈ పూలే పక్కన బొమ్మ ఉంది కదా, ఆమె ఈ దేశంలో మనకు మొదటి గురువు మన వర్గాలకు. మరి ఇప్పటికీ 100 ఏళ్ళు దాటిపోయింది ఆమె స్కూల్ పెట్టి మనకు 100 ఏళ్ళు దాటిపోయింది. అందకాదు, ఇప్పుడు 1947 అంటే 78 ఇయర్స్ అంటే దగ్గర 200 ఏళ్ళు అయింది. దగ్గర 200 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా ఈ దళిత స్త్రీలలో, ఆదివాసీ స్త్రీలలో చదువుకున్నది కేవలం 16% మాత్రమే. 16% మాత్రమే చదువుకున్నాం 200 ఏళ్ళలో. అదే బ్రాహ్మణ స్త్రీలు, బ్రాహ్మణ పురుషులు వాళ్ళు 200% చదువుకుంటారు. మన మహిళలు 10% చదువుకుంటే వాళ్ళు ఎంత శాతం చదువుతున్నారు? 200% చదువుతున్నారు. వాళ్ళు ఎందుకు చదువుతున్నారు? మీరు ఎందుకు చదువుకోలేకపోయారు? వాళ్ళు చదువుకున్నారు, మీరు ఎందుకు చదువుకోలేదు? మనం ఎందుకు చదువుకోలేదు? కూర్చోండి, మీరు మాట్లాడి డిస్టర్బ్ చేయొద్దు. సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. మీరు కూర్చోవాలి. వీర నారిమల్లని పేరు చెప్పుకోగలే కాదు. వీర నారిమల్ అంటే ఈ ఖమ్మంలో మీరు ఈ రెడ్డి రాజకీయాలని శాసించాలి. ఇక్కడ ఈ దొర రాజకీయాలని శాసించాలి. ఇక్కడ ఈ సంపన్న రాజకీయాలని శాసించాలి. ఇక్కడ ఈ డబ్బున్నోళ్ళు చేస్తున్న మోసాలని దెబ్బ కొట్టాలి. ఇక్కడ అప్పుడే మీరు వీరనారి మళ్ళీ అవుతారు, లేకపోతే కాదు. లేకపోతే పేరుకే వీరనారి మళ్ళు బానిసలు అవుతారు, అడక్క తినడం అవుతారు. అర్థమైనా? 200 ఏళ్ళు మనకు స్కూల్స్ పెట్టి దేశంలో ఎందుకు మనకు విద్య అందుబాటులోకి రాలేదు? ఎవడయ్యే జాగిరి దేశం? ఈ ఖమ్మం ఎవడయ్యే జాగిరి? ఈ భూమి ఎవడయ్యే జాగిరి? ఈ పరిశ్రమలు ఎవడయ్యే జాగిరి? ఈ పాలన ఎవడయ్యే జాగిరి? ఎందుకు అయింది? పొద్దులేక అయ్యే జాగిరా ఈ ఖమ్మం? 100 కోట్లు, 1000 కోట్లు ఎట్లొచ్చాయి ఆ కుటుంబానికి? ఖమ్మాలకు ఎట్లొచ్చాయి? రెడ్డిలకు ఎట్లొచ్చాయి? ఇక్కడున్న సంపద వర్గాలకు డబ్బు, అధికారము, సంపద ఎట్లొచ్చింది? మన వల్ల కదా వచ్చింది. వాళ్ళకి మన తప్పుల వల్ల కదా వచ్చింది. మనం ఓటేస్తే కదా వాళ్ళకి అధికారం వచ్చింది. మనం తాగితే అమ్ముడు పోతే కదా వాళ్ళకి అధికారం వచ్చింది. మనం పైసలు అనుకుంటే కదా వాళ్ళకి అధికారం వచ్చింది. మనది తప్పు. 200 ఏళ్ళుగా మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి మహనీయులు మనకు చదువు చెప్పినా ఇంతవరకు చదువుకోలే. మనం గుడమ్మ కాసుకుంటాం, సారా కాసుకుంటాం, లేకపోతే దొర
నాలాంటి వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? 3 లక్షల జీతం నాది, రాజీనామా చేసిన. ఎందుకోసం? ఇంకా 12 ఏళ్ళ సర్వీస్ ఉంది నాకు. ఇంకా 12 ఏళ్ళు, నెలకు 3 లక్షలు అంటే ఎంత? నా కుటుంబానికి ఎంత లాసు? అంటే కొన్ని కోట్లు లాస్. 12 సంవత్సరాలు అంటే కొన్ని కోట్లు లాస్ నాకు. అయినా సరే ఎవరి కోసం? మన ప్రజల కోసం, మన ప్రజల్ని చైతన్యం చేయడం కోసం అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి? వాళ్ళు సంతకాలు ఎప్పుడైనా పెడతారు, మాట్లాడతారమ్మా, మాట్లాడతామా, నువ్వు కూర్చో, నువ్వు కొద్దిసేపు కూర్చో, అవన్నీ డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు రాకపోతే వాళ్ళ ఇళ్ళలో పోయి సంతకాలు పెట్టిన తర్వాత మొదటి మహిళా పాఠశాల దళితులకు, ఆదివాసుల కోసం పెడితే 200 ఏళ్ళ తర్వాత కూడా ఎన్ని పాఠశాలలు మీకు ప్రత్యేకంగా పెట్టారు? ఈరోజు వరకు ఖమ్మంలో దళిత మహిళల కోసం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి చెప్పండి? ఉన్నాయా? ఏమన్నా సపరేట్గా దళిత మహిళల కోసం ఉన్నాయా? ఉన్నాయా? అప్పుడే ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు లేవంటున్నా? ఆదివాసీ మహిళల కోసం ఎందుకు పాఠశాలలు లేవు? ఆదివాసీ దళిత మహిళల కోసం ఎందుకు పాఠశాలలు లేవు? ఎక్కడ పోయినాయి ఆ పాఠశాలలు? ఎవడబ్బా జైల్లోకి పోయినాయి ఆ పాఠశాలలు? ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఇవాళ మనం ఓటేసేటప్పుడు మనం ఎవరికైతే అధికారం ఇస్తున్నామో, అధికారం ఇచ్చేవాడు మన ఓట్ల వల్లనే గెలుస్తుండు. ఈ లంబాడి ఓట్ల వల్లనే ఎక్కువగా ఇక్కడ గెలుస్తున్నారు ఖమ్మంలో అనే విషయం ఎంతమంది లంబాడికి తెలుసు? ఎంతమంది బీసీలకు తెలుసు? ఎంతమంది ఎస్సీలకు తెలుసు? ఈ తెలంగాణ సమాజంలో మనం 93%, 93% ఉంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ పొంగులెడ్డి కానీ ఆయన పేరు కమ్మాయిన పేరు మంత్రి, మాజీ మంత్రి, మీ తుమ్మల నాగేశ్వరరావు కానీ, ఇంకా మీ అజయ్ కానీ, ఇంకా మీ అందరూ కూడా వాళ్ళ మొత్తం కలిపితే వాళ్ళ ఓట్లు ఎంత? బ్రాహ్మణ ఓట్లు వీళ్ళందరూ కలిపితే 7 100 రూపాయలు ఉంటే వాళ్ళ 7 రూపాయలు, మనకి 93 రూపాయలు. మనకి 93 ఓట్లు అయితే వాళ్ళ 7 ఓట్లు. వాళ్ళకి వెళ్తారమ్మా? 7 ఓట్లు ఉన్నోడికి వెళ్తారా? 93 ఓట్లు ఉన్నోడికి వెళ్తారా? ఎందుకు వెళ్తారు వాళ్ళు? మనం తాగి, మనం తిని, మనం 100 రూపాయలు, 1000 రూపాయలు ఆశపడి మనం అయ్యా వాంచనని వాళ్ళ చుట్టూ బతుకుంటా, ఇవాళ వాళ్ళని అధికారం ఇచ్చుకుంటా, మళ్ళీ వాళ్ళ చుట్టూ అయ్యా వాంచ, మాకు భూమి అయ్యా, మాకు జాగి అయ్యా, లేకపోతే మాకు ఇట్లాంటి లీడర్ కూడా, మన లాంటి వాళ్ళ లీడర్ కూడా ఒక షాప్ పెట్టుకుంటే ఎవరోని పరిస్థితి వాళ్ళు. మన సమాజం నుండి ఇదే ఖమ్మం టౌన్లో, ఇదే ఖమ్మైనా ఒక సంజీవరావు అనే దళిత లీడర్ ఒక షాప్ పెట్టుకుంటే ఆ షాప్ని ఎట్లా క్లోజ్ చేయాలి, ఆయన ఎట్లా బతుకుంటే చూడాలి అని చెప్పేసి ఇవాళ కుట్ర చేస్తున్న సమాజం. ఇవాళ ఒక ప్రవీణ్ పగడాల క్రైస్తవ సమాజంలో ఆయన ఈ పేద మహిళల కోసం, ఈ పేద దళితుల కోసం, ఈ పేద వర్గాల కోసం పాఠశాలలు పెట్టి చదివిస్తుంటే, వందలాది మందిని చదివిస్తుంటే, ఆయన ఒక పాస్టర్గా ఉండి కూడా ఈ సమాజంలో చైతన్యం చేస్తుంటే ఎవరో లేని వాళ్ళు ఆయనలో నడిని రోడ్డు మీద చంపేశారు. దాన్ని మాట్లాడే నాదులు లేడు, దాని గురించి మాట్లాడే నాదులు లేడు. తప్పుడు విధానాలు మాట్లాడే వాళ్ళు ఉంటే మనకు సంబంధం లేదు. ఇదే ఖమ్మం నుండి ఒక మాస్టరు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నా ఈ సందర్భంలో. ఒక మతాన్ని ద్వేషించే అధికారం మనకు లేదు, ఒక కులాన్ని ద్వేషించే అధికారం మనకు లేదు, ఒక ప్రాంతాన్ని, ఒక భాషను, ఒక మనిషిని ద్వేషించే అధికారం లేదు, అవమానించే అధికారం మనకు లేదు, కించపరిచే అధికారం మనకు లేదు. ఇప్పటిదాకా మనం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం. ఎందుకు చేసినాం? కట్టుబడి ఉంటామని. ఆ భారత రాజ్యాంగమే ఒక మనిషిని మనిషిగాను సమానంగా చూడమని చెప్పింది. అంటరాని వాడిగా, ముట్టరానివాడిగా చూడొద్దని చెప్పింది. ఒక దళితుడని, ఒక డబ్బున్నోడని, ఒక పేదోడని, మహిళని ఇట్లా చూడొద్దు. మనమంతా ఆ రాజ్యాంగం ప్రకారం
దాక్కున్నారు ఆ కుటుంబం. 200 ఏళ్ల క్రితమే చదువు అనే ఒక ఆయుధాన్ని మనకు అందించడానికి ఈ మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకు చదువు నేర్పించాడు. తన భార్యకు చదువు నేర్పించి తన భార్య ద్వారా ఆ పాఠశాల పెడితే ఆమె చీర పెంట చల్లారు పోతుంటే, చదువు చెప్పడానికి పోతుంటే పిడికం చల్లారు మీద రాళ్ళు కొట్టారు ఆమెను. ఎందుకు? అంటరాని కులాలకు చదువు చెప్తావా నువ్వు అని. అంటరాని వాళ్ళు, వేరే సంవత్సరాలుగా ఉంటారని వాళ్ళు, ఊరంతా ఉండాల్సిన వాళ్ళు ఇప్పటికీ దళిత కుటుంబాలు, ఆదివాసీ కుటుంబాలు ఎక్కడ ఉంటాయి? మెయిన్ రోడ్లో ఉంటాయా? తండాలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి చెప్పండి. తండాలు నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎక్కడ ఉంటాయి మరి మన తండాలు? ఎక్కడ ఉంటాయి? ఎక్కడో అడవిలో ఉంటాయి. దళితుల ఇల్లు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఎంతమంది దళితులు ఉన్నారు చెప్పండి, చేసేస్తాను. దళితులు ఎంతమంది ఉన్నారు? దళితులు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారు? బీసీలు ఇద్దరే ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ శూద్రుడు, ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఎస్టీ ఎంతమంది? లంబాడి ఎంతమంది ఉన్నారు? ఎస్టీ లంబాడి చాలా మంది ఉన్నారు. ఆదివాసీలు ఎంతమంది ఉన్నారు? ఆదివాసీ మీ ఖమ్మం జిల్లా అంటే ఆదివాసీ జిల్లా. భద్రాచలము ఇవన్నీ కూడా ఆదివాసీ జిల్లాలే, కానీ ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. ఆదివాసులు కూడా ఎవరు లేరు. అంటే చూడండి అమ్మా, ఇవాళ భద్రం ఉన్నాడు కాబట్టి లంబాడీలను ఆయన ఒక నాయకుడిగా మిమ్మల్ని తీసుకురాగలిగింది. అవునా కదా? ఆయన లంబాడీ సమాజం కాబట్టి ఆయన తీసుకురాగలిగింది. మరి ఇక్కడ ఒక దళిత నాయకుడు దళితులను ఎక్కువ గ్యాదర్ చేయలేదు, ఒక బీసీ నాయకుడు బీసీలను ఎక్కువ గ్యాదర్ చేయలేదు. ఇక్కడ ఆ నాయకుడు కనుక ఉంటే ఆ నాయకులు వాళ్ళ క్యాడర్ను తయారు చేయగలుగుతారు. నాయకులు అయినప్పుడు క్యాడర్ను తయారు చేస్తారు. కాబట్టి ఇక్కడ నేను అభినందిస్తున్న భద్ర నాయకుడిని ఈ సందర్భంగా చెప్పట్లేదు. నేను అభినందిస్తున్న వీరనారి చాకరి వీరనారి మనుల ఆశయ సాధన సమితి వాళ్ళ కోసం చెప్పడంతో మన సాధనం. వీరనారి మనులు వీళ్ళంతా వీరనారి మనులు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మన మహనీయులు వాళ్ళందరి ఆశయ సాధన కోసం ఈ కట్టుబడి పనిచేస్తున్న ట్రూ చీరలు కట్టుకున్న వాళ్ళంతా వాళ్ళకి అవునా? వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను ఈ సందర్భంగా. మీ అందరికీ సెల్యూట్. జై భీమ్. మీలాగనే ధైర్యంగా ముందుపడి ఆమె ఆ రోజు పాఠశాల ప్రారంభించకపోతే ఈ రోజు మనకు చదువు వచ్చేది కాదు. ఆ రోజు ఆమె మీద పిడికలేసిన రావేసిన వాటన్నిటికీ సహించి చదువు చెప్పింది మనకు. వాళ్ళ అక్కడికి వెళ్ళి తయారైన వాళ్ళే. ఇలా అంబేద్కర్ కూడా ఈయన చనిపోయే వరకు, పూలే చనిపోయే వరకు అంబేద్కర్ పుట్టలేదు. ఈయన 1890లో చనిపోతే అంబేద్కర్ పుట్టింది ఎప్పుడు? 1891లో పుట్టాడు. అంటే ఈయన చనిపోయిన సంవత్సరం తర్వాత ఆయన పుట్టాడు. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువు అని చెప్పుకున్నాడు అంబేద్కర్. అంబేద్కర్ దళితుడు, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ. కానీ ఆయన పుట్టక ముందు, ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన అంబేద్కర్ ఎందుకు నా గురువు అని చెప్పుకున్నాడు? చెప్పండి చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి. ఎందుకు గురువు అని చెప్పుకున్నాడు? ఎందుకంటే చదువు గురించి ఆయన ఒక్కడు మాత్రమే ఈ దేశంలో మొదట శూద్రులకు, అతి శూద్రులకు చదువు కావాలి, హాస్టల్ కావాలి, మా వాళ్ళంతా చదువుకోవాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళకు హంటర్ కమిషన్కు ఆయన మెమోరాండం సమర్పించాడు 1843లో. ఎప్పుడది? 1843లోనే హంటర్ కమిషన్కు ఆయన మెమోరాండం సమర్పించారు. మా వాళ్ళు ఎవరికి కూడా చదువు అధికారం లేదు. వేరే సంవత్సరాలుగా బ్రాహ్మణులు మాత్రమే చదువుకునే హక్కుంది. అగ్రవర్ణాలకు మాత్రమే ఈ దేశంలో వేరే సంవత్సరాలుగా చదువుకునే హక్కుంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ప్రత్యేకంగా దళితులకు, ఆదివాసులకు ప్రత్యేకమైన పాఠశాలలు పెట్టలేకపోయారు. ఎందుకంటే ఈ అగ్రవర్ణాల ఆధిపత్యం ఈ దేశంలో ఉంది కాబట్టి. అయినా సరే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పాఠశాలలో, వాళ్ళ హాస్పిటల్లో ఇవాళ మనల్ని రాయించాలి కాబట్టి
వాళ్ళు మిషనరీ వాళ్ళు వాళ్ళ చర్చిలో రాణించి వాళ్ళని పాస్టర్లను చేసి వాళ్ళకు చదువు నేర్పి వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చి ఉద్యోగం ఇచ్చి వాళ్ళని విదేశాలకు పంపించిన చరిత్ర ఎవరిది? బ్రిటిష్ వాళ్ళని. ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర చదువుకున్నవాడే మహాత్మా జ్యోతిరావు పూలే. పూలే ఎక్కడ చదువుకున్నాడు? బ్రిటిష్ స్కూల్లో చదువుకున్నాడు ఆయన. పూలే చదువుకుంటే బ్రిటిష్ స్కూళ్ళలో. పూలే విద్య యొక్క విలువను తెలుసుకుంది ఎక్కడ? బ్రిటిష్ వాళ్ళ దగ్గర. అందుకే పూలే ఏమన్నాడు? ఈ దేశంలో మాకు స్వతంత్రం వస్తే బ్రాహ్మణ ఆధిపత్యం మాత్రమన్నా ఆధిపత్యం ఉంటుంది, ఇంకా లోపలి ఉంటుంది, మాకు బ్రిటిష్ వాళ్ళనేమో ఈ బ్రాహ్మణ కంటే అని చెప్పేసి. ఈ బ్రాహ్మణ అక్కడ ఉన్న ఆధిపత్యాల కంటే కూడా మాకు బ్రిటిష్ వాళ్ళేనే, వాళ్ళే మమ్మల్ని మనుషులుగా చూశారు. ఈ బ్రాహ్మణులు ఈ అక్కడ ఉన్నారు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా ముట్టరాని వాళ్ళుగా చూశారు. మాకు వీళ్ళు అక్కర్లేదు, మాకు బ్రిటిష్ వాళ్ళే న్యాయం అని చెప్పేసి గంటా పదగా ఈ దేశంలో గులాంగిరి అనే పుస్తకం రాసి, గులాంగిరి అంటే అర్థమైంది తెలుగులో బానిసత్వము. ఈ బానిసత్వము బ్రాహ్మణుల ద్వారా వచ్చింది, బ్రిటిష్ వాళ్ళ ద్వారా కాదు. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసగా చూశారని చెప్పారు, కానీ అది అబద్ధం. అది అబద్ధం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలను కనుక మనం పరిశీలిస్తే ఎంత గొప్ప గొప్ప చట్టాలు చేశారో మీకు ఒక్కసారి చెప్పి నేను మీకు అర్థమవుతాను చెప్తాను. ఎందుకంటే చాలామంది వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ వల్లనే మన దేశమంతా సర్వనాశనం అయిపోయింది, మన దేశమంతా ఇవాళ ఆగమాగం అయిపోయింది, మన దేశంలో అన్యాయం జరిగిపోయినాయని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ 1829లోనే సతీ సాగన నిషేధ చట్టం తెచ్చాడు బ్రిటిష్ వాళ్ళు. ఎప్పుడో 1829లో. అంటే భర్త చచ్చిపోతే భార్య ఆయన చితి మీద సావాలి. భర్త చచ్చిపోతే భార్య, అది కూడా బ్రాహ్మణులలోనే, మనలో కాదు. ఇది కేవలం ఈ సాంప్రదాయం ఎక్కడుంది? బ్రాహ్మణులలో మాత్రమే ఉంది. భర్త చచ్చిపోతే ఇమీడియట్లీ కావాలా? మరి దత్తల మనలు చస్తారా? ఇప్పుడు భార్యపై సమాధి భర్తతో పాటు సమానంగా కావాలా? చితి మీద కావాలా? ఇది దుర్మార్గమైన సాంప్రదాయము, ఇది అన్యాయము. భర్త ఏదో కారణాల వల్ల చచ్చిపోతే భార్య కూడా చావాలి అని చెప్పే సాంప్రదాయం దుస్సాంప్రదాయము. దీన్ని నిషేధిస్తామని ఎప్పుడు నిషేధించారు? 1829లో నిషేధించారు. అప్పటి నుండి భర్త చనిపోయినప్పుడు భార్య చనిపోవడం అనేది లేదు. ఒకవేళ అట్లా కనుక ఎవరన్నా చనిపోమని చెప్పి బలవంతంగా ఆ చితి మీద నెట్టేస్తే నేరము, వాడు జైలు పోవాలి. ఇది మంచి పని చెడ్డ పని? చెప్పండి ఒకసారి, మంచి పని చెడ్డ పని చెప్పాలా మీరు? మంచి పని చెడ్డ పని? మంచి పనే కదా. రెండవది, మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ రైట్ 1874. అంటే పురుషులతో సమానంగా పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఆస్తి హక్కు ఉండాలి. ఉండాలా వద్దా? మహిళలు కూడా ఆస్తి హక్కు ఉండాలా వద్దా? ఎప్పుడు తెచ్చింది చట్టము? 1874లో పెళ్ళైనాక వెంటనే భర్త దగ్గరికి పోతే అక్కడ నువ్వు ఏ చట్టం తెచ్చినవే, ఏం తెలియదే అని ఎల్లగొడితే ఆమె బతికేం కావాలి, ఆమె ఎడిపోవాలి. అందుకే ఖచ్చితంగా పెళ్ళైన స్త్రీకి కూడా ఆస్తి హక్కు ఉండాలి. భర్త సంపాదించే వాటా కానీ, తల్లిదండ్రులు ఇచ్చే వాటా కానీ, స్త్రీధనం రూపంలో అటు తల్లిదండ్రుల నుండి వచ్చిన ఆస్తి కానీ, ఇటు భర్త నుండి వచ్చే ఆస్తి కానీ ఎవరు కలిగి ఉండాలి? మహిళలు కలిగి ఉండాలి. పెళ్ళైనా సరే, పెళ్ళి కాకపోయినా సరే మహిళలకు ఆస్తి హక్కు ఉండాలి అని చెప్పి చట్టం తెచ్చాం. తప్పరైతే ఈ రోజు వరకు కూడా వరకట్నం ఇచ్చి దులుపుకొని ఇక రేపు పని అయిపోయింది, మీరు వద్దుగా అవసరం లేదు, ఇవాళ మాకు కొడుకే ముఖ్యము, ఆడదాని నువ్వు ఆడదాని అక్కడ ఉండాలి, అత్తగారి ఇంటికాడ ఉండాలి, నువ్వు ఇక్కడ దాని రాదు అక్కడ దాని అని చెప్పి ఈ రోజు వరకు కూడా కొడుకులు అయితేనే తండ్రికి మోక్షం వస్తుంది. లేకపోతే ఒకవేళ బిడ్డ కనుక తండ్రి చచ్చిపోయిన తర్వాత చితి కలిస్తే ఏమైందాట తండ్రికి? స్వర్గం రాదు, నరకం పోతాడు ఆయన. స్వర్గం రాదు, నరకం పోతాడు ఆయన. ఒకవేళ బిడ్డ తప్పారైనా ఇది తప్పారైనా తప్పే కదా. బిడ్డ కూడా చెంది పెట్టాలి కదా తండ్రిది. కొడుకుకి మాత్రమే అధికారం ఉండాలా? మహాత్మా జ్యోతిరావు పూలే చచ్చిపోతే
వాళ్ళ కొడుకులు పెట్టలేదు, సాధువున్న కొడుకు పెట్టలేదు తలకొరి, లేదా వాళ్ళ అన్నదమ్ములు పెట్టలేదు తలకొరి. ఎవరు పెట్టారు? ఆయన భార్య పెట్టింది. ఆయన భార్య పెట్టింది. మీ ఇంట్లో ఉంటే చేయండి. మగవాళ్ళ పెత్తనము అంటే ఆడవాళ్ళు ముందుకు రావాలి. ఆడవాళ్ళు ముందుకు రావాలనే 200 సంవత్సరాల క్రితం పాఠశాల 200 సంవత్సరాల క్రితమే మహిళల కోసం చట్టాలు వచ్చాయి, సమానమైన చట్టాలు వచ్చాయి, ఆస్తి హక్కు వచ్చింది. మనకు ఇక మన స్వతంత్రం వచ్చిన ఆస్తి హక్కు పోయింది మీకు మహిళలకి. స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఆస్తి హక్కు ఇస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని తీసేసింది, ఆస్తి హక్కు లేదు. మొన్న 2005 వచ్చింది సక్సెషన్ యాక్ట్, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 95 వచ్చింది, 95 వచ్చింది, మనకు 95 వచ్చింది ఆ చట్టం. అంటే 1874 ఆస్తి హక్కు అనే చట్టం మనకు మహిళలకు బ్రిటిష్ వాళ్ళు ఇస్తే దాన్ని రద్దు చేశారు. ఎప్పుడు రద్దు చేశారు? 1947లో రద్దు చేశారు. 1947లో ఈ ఆస్తి హక్కు అనే చట్టం రద్దు చేసిన కారణంగా మళ్ళీ మహిళలంతా కొట్లాడి వాళ్ళు ఎప్పుడు తెచ్చుకున్నారు? 1995లో ఆస్తి హక్కు అనే చట్టాన్ని తెచ్చుకోగలిగింది. అంటే ఎన్నేళ్ళు? 1874 ఎక్కడ, 1994 ఎక్కడ? అంటే ఎంత అన్యాయం చేశారు వీళ్ళు, ఈ పాలకులు, ఈ సోకాళ్ళు అగ్రవర్ణ పాలకులు మనకున్న చట్టాలన్నింటినీ రద్దు చేసి ఇంకా అనేక చట్టాలు ఉన్నాయి. మీకు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు తెచ్చారంటే చెప్పలేనన్ని చట్టాలు తెచ్చారు వాళ్ళు. వయసు, చైల్డ్ మ్యారేజ్ రద్దు చేశారు. వయసు వచ్చిన ఆడవాళ్ళతో వయసు వచ్చిన తర్వాత మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలి, చిన్న వయసులో పెళ్లిళ్ళు కావద్దని చేసేసి దాన్ని రద్దు చేశారు, చైల్డ్ మ్యారేజ్ రద్దు చేశారు. తర్వాత ఆడవాళ్ళకి వాళ్ళ చాయిస్, కడుపులో ఉన్న బిడ్డ ఉండాలా ఉండద్దా, పెంచుకోవాలా వద్దా, ఒకవేళ ఎవడన్నా రేప్ చేసి కడుపు చేస్తే పెళ్లి కాకపోతే వాళ్ళ బతుకులు ఏం కావాలని చెప్పేసి వాళ్ళ ఇష్టం, వాళ్ళ బిడ్డను పెంచుకోవాలనుకుంటే పెంచుకోవాలి, లేదంటే అబార్షన్ చేసుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు తెచ్చారు చట్టము? 1870లో తెచ్చారు బ్రిటిష్ వాళ్ళు. అలాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తెచ్చారు. ఒకవేళ ఎవరైనా హిందువులు కాకుండా, ముస్లింలు కాకుండా కులాంతర వివాహాలు చేసుకుంటారు, మతాంతర వివాహాలు చేసుకుంటారు, వాళ్ళ కుటుంబాలు ఒప్పుకోవు, అప్పుడు ఏం చేసుకోవాలి? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తెచ్చారు. కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఎప్పుడు తెచ్చారని? 1872లో ఈ చట్టం తెచ్చారు. ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కులాంతర వివాహం చేసుకుంటే చంపుతారో భర్తను తన వదలను చంపేస్తారు కదా, మతాంతర వివాహం చేసుకుంటే చంపేస్తారు కదా. కానీ అట్లా చంపద్దని చెప్పి బ్రిటిష్ వాళ్ళు 1872లో చట్టం తెచ్చారు. అట్లాగే మీరు ఇండియన్ డైవర్స్ యాక్ట్ 1869లో తెచ్చారు. 1869లో మా ఆడైనా మగైనా ఒకవేళ కలిసి ఉండకపోతే, భర్తతో గొడవలైతే, భార్యతో గొడవలైతే భర్తకు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు 1869లో చట్టం తెచ్చారు. అట్లాగే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925, ఫ్యాక్టరీస్ యాక్ట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు ఎన్ని చట్టాలు తెచ్చారంటే ఒక 120 చట్టాలు తెచ్చారు ఈ దేశంలో. అమ్మా మీరు వెళ్ళడానికి వచ్చిరా, అటు తినడానికి వచ్చిరా? ఉండడానికి వస్తే గంట సేపు ఉండండి. మీ గంట వల్ల మీ కుటుంబాలలో చైతన్యం వస్తుంది, మీ పిల్లలు ఎట్లా బాగు చేసుకోవాలో వస్తుంది, మీకు ఏమి చట్టాలు ఉన్నాయో తెలుస్తుంది, మీకు ఈ రాజ్యాంగం హక్కులు ఏమిచ్చిందో తెలుస్తుంది. లేకపోతే మీ ఇంట్లో మీ భర్తలు కూడా చదువుకున్న వాళ్ళు కాదు, చదువుకున్నా సరే ఈ చట్టం తెలిసిన వాళ్ళు కాదు, తాగబోతులు. మనోళ్ళు ఈ మగవాళ్ళు చేసిన తప్పిదాల కారణంగానే ఇవాళ ఈ దొరలు ఆధిపత్యం చేస్తున్నారు. ఈ దొరలంతా ఆధిపత్యం ఎందుకు చేస్తున్నారు మన మీద? వీళ్ళ వల్లనే జరుగుతుంది ఇక్కడ. కాబట్టి నేనేమంటున్నానంటే కనీసం మహిళలైనా కూడా మీరన్నా చైతన్యం అయితే, మీరన్నా తాగకుండా ఉంటే, మీరన్నా మీ పిల్లల్ని మంచి చదివిస్తే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మహనీయులు అవుతారా కదా? నేను ఎట్లున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ కలిగినా ఉన్నదా లేదా? కొంచెం కొద్దిగా అంతే కాకపోయినా కొద్దిగా ఉన్నదా లేదా? అంబేద్కర్ ఎక్కడ చదువుకున్నాడో, ఏ విశ్వవిద్యాలయాలు చదువుకున్నాడో అక్కడ పోయి చదువు చెప్పేస్తాను. ఎక్కడ? కొలంబియా, అమెరికా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, అక్కడ పోయి చదువు చెప్పేస్తాను. నేను చిన్న యూనివర్సిటీలు కాదు. నేను ఎక్కడ పుట్టి తెలుసా మీకు? ఒక మార్గ కుటుంబం, ఒక దళిత కుటుంబం,
మాకు ఇల్లు అడుగు జాగా కూడా లేదు, గుడిసె కూడా లేదు. పశువుల కొట్టుల్లో యేసుక్రీస్తు పుట్టినట్టుగా మేము మా కుటుంబము పశువులతో సమానంగా పడుకున్నాం. పశువులు మా మీద ఉచ్చబోసినాయి, పశువులు మా మీద ఉచ్చబోసినాయి, ఏరిగినాయి. అట్లాంటి సిచ్యువేషన్స్లో పెరిగారు. ఇంటికి పోయి తిండి లేక అడగతిన్నాను. అట్లాంటి వాడిని ఇలా ఎక్కడ పెంచాలని చెప్పేస్తున్నా. అమెరికా, లండన్, యూరప్, ప్రపంచ దేశాల్లో పోయి చదువు చెప్పేస్తున్నా అంటే ఎవరి కారణం? ఎవరు కారణం? ముందుగా నన్ను కన్నా నా తల్లిదండ్రులు కారణం. కానీ నా తల్లి రూపాయి పాలు 10 రూపాయల వరకు కూలి చేసి చదివించి హాస్టల్ వేసి మా నాయన తాగించినప్పుడు చచ్చిపోతే మా అమ్మ ఎంతో కష్టపడి చదివించి నన్ను ఈ స్థాయికి నిలబెట్టింది. ఇవాళ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే ఆయన ఇచ్చిన రిజర్వేషన్ల కారణంగా. ఆయన కంటే ముందు ఎవరు చేశారు రిజర్వేషన్ ఈ దేశంలో? మహాత్మా జ్యోతిరావు పూలే హంటర్ కమిషన్కి 1843లో ఒక మెమోరాండం సమర్పిస్తూ మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మా వాళ్ళకు చదువు లేదు 2000 సంవత్సరాలుగా, మాకు హాస్టల్స్ పెట్టండి, మా పిల్లలకు తిండి లేదు ఇళ్ళల్లో. మేము చదువుకొని తిండి హాస్టల్ చదువుకుంటూ తినుకుంటూ బతుకుతామని చెప్పి ఈ ఇద్దరు కుటుంబం త్యాగం చేసి పిల్లలు కలగకుండా ఒక బ్రాహ్మణ స్త్రీ ఎవరైతే ఒక కొడుకును కనేసి పోతే ఆ స్త్రీని కొట్టి రాళ్ళతో కొట్టి చంపేస్తే ఆ స్త్రీ నుండి పెంచుకొని అబ్బాయిని పెంచుకొని ఆయనను పెద్ద చేసి డాక్టర్ని చేసిన ఘనత ఈ కుటుంబాన్ని. ఇంత గొప్ప త్యాగ పురుషులు, త్యాగ జీవులు, వాళ్ళ పోరాట ఫలితంగా వచ్చిందే మనకు చదువు. ఆయన నుండి స్ఫూర్తి పొందిన ఈయన ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మనకు చదువుకునే హక్కును కల్పించి, మనకు హాస్టల్ హక్కును కల్పించి, మనం ఎవరి దగ్గర బాధ్యతలు చేయకుండా మన బతుకు మనం బతకాలని చెప్పి చదువు అంటే ఎంతమంది చదువుతున్నాం మనం? ఎంతమంది గవర్నమెంట్ హాస్టల్స్ చదువుతున్నాం? ఎన్ని స్కూళ్ళలో చదువుతున్నాం? ఎందుకు చదవట్లేదు మనం? ఎందుకు మన పిల్లలు చదివించట్లేదు మనం? ఎందుకు మన కుటుంబాలు తాగుబోతు కుటుంబాలుగా ఉంటున్నాయి? మన బతుకులు ఇంకా ఎందుకు గదే గుడిసెలలో ఉంటున్నాం, గదే వాడలలో ఉంటున్నాం? వీళ్ళెందుకు బంగాలు కడుతున్నారు? వీళ్ళెందుకు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి బంగాలు కడుతున్నారు? మనం ఎందుకు బానిసలుగా ఉంటున్నాం? ఇంత గొప్ప రాజ్యాంగం రాసిన అంబేద్కర్ దయ వల్ల ఏర్పడ్డ ఈ ప్రభుత్వాలు మనకెందుకు ఇంకా అవకాశాలు రానియడం లేదు? తప్పెవరు? బ్రిటిష్ వాళ్ళు తప్పు. ఇంత మంచి చట్టాలు బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు, ఇంత గొప్ప చట్టాలు బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు, చదువు మనకి ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఇప్పటికి కూడా బ్రిటిష్ స్కూల్స్ ఎవరైతే మిషనరీ స్కూల్స్ ఉన్నాయో హన్మకొండలో, ఎవరైతే హైదరాబాద్లో, వరంగల్లో, ఖమ్మంలో ఎక్కడ చూసినా నీకు మిషనరీ స్కూల్స్, వాళ్ళు కట్టించిన స్కూల్స్, వాళ్ళు కట్టించిన కాలేజీలు, వాళ్ళు కట్టిన హాస్టల్స్ అన్నింటినీ కూడా ఇవాళ ఏ పాలక సమాజం, అగ్రవర్ణ సమాజం ఉందో లక్షల ఎకరాల భూములను వాళ్ళ క్రైస్తవ భూములను ఆక్రమించేస్తున్నారు, ప్రశ్నిస్తే చంపేస్తున్నారు. ముస్లింల భూములను వారి పేరు మీద ఇవాళ కబ్జా చేసేస్తున్నారు. రేపు క్రైస్తవ భూముల మీద కూడా అంతే కబ్జా చేస్తారు. అసలే మనకు అంతో ఇంతో చదువు నేర్పిన ఈ క్రిస్టియన్ మిషనరీస్ కానీ, అంతో ఇంతో చదువు నేర్పిన హాస్టల్స్ కానీ ఇవాళ నిర్వీర్యమైపోతున్నాయమ్మా. వాటిని కాపాడుకోవాల్సింది ఎవరు? మనమే. మా నీళ్ళుగా చెప్పుకుంటున్న వీరనారి ఈ మహిళ వాళ్ళ ఆశయాలు అంటే అర్థమైంది. మనకు మంచి చదువు, మంచి హాస్పిటల్, ఉచిత చదువు, ఉచిత నాణ్యమైన విద్య, హాస్పిటల్స్, ఉద్యోగము, మనకు భూమి ఉండాలి, మనకు ఇల్లు ఉండాలి, మనము దొరలతో సమానంగా చదవాలి, మనము వాళ్ళ పిల్లలతో సమానంగా అమెరికా, యూరప్, ప్రపంచ దేశాలు తిరగాలి. అవునా కదా? ఆ రకంగా మన సమాజాన్ని తయారు చేయడానికే కదా 200 ఏళ్ల క్రితము మనకి ఈ పాఠశాలలు పెట్టింది. అందుకే కదా ఇవాళ అమ్ముడు భద్రు వాళ్ళని ఇంకా స్మరించుకుంటున్నాం. మనం వాళ్ళని ఎందుకు స్మరించుకోవాలి? వాళ్ళు ఎందుకు మనం దండలు వేయాలి? వాళ్ళకి ఎందుకు దండం పెట్టాలి మనం? ఎందుకంటే
వాళ్ళకు మన కోసం మన జీవితాలు మారడానికి వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. ప్లేగ్ వ్యాధితో సమాజంలో వేలాది మంది మరణించినప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తూ సావిత్రిబాయి పూలే ఆయన కొడుకు డాక్టర్ యశ్వంత్ అక్కడే ప్లేగ్ వ్యాధి గురై చనిపోయారు. ఎందుకు చనిపోవాలి? మన కోసం ఎందుకు త్యాగం చేయాలి కుటుంబం? వాళ్ళు బాగుపడవచ్చు కదా, వాళ్ళు బతుకులు కట్టుకోవచ్చు కదా, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కదా మనలాగా. కాబట్టి ఈ త్యాగ పురుషులను, ఈ మహనీయులను వాళ్ళ ఆశయాలను సాధించడానికి, ఏవైతే ఈ వీర నారి మనల యొక్క ఆశయాలను సాధించడానికి నడుము బిగించిన ఈ తల్లులకు మరొకసారి దండం పెడుతూ సెలవు చేస్తున్నాను. మరొకసారి ఎందుకంటే ఈ మహనీయులందరి ఫోటోలు తీసుకొచ్చి మనకు దండలు వేయించి వీళ్ళు ఎవరో మనకు చెప్పి వీళ్ళ ఆశయం ఎట్లా నెరవేర్చాలో చెప్పి ఇవాళ పాపం వీళ్ళంతా కష్టపడి మన కోసం ఈ మీటింగ్ అరేంజ్ చేసేసి ఈ బాధ్యతలో వీళ్ళంతా కూడా మన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వీరందరికీ అభినందనలు తెలియజేస్తాం. తీసుకోవాలా కంటిన్యూ అదే టైమింగ్ అమ్మా అయిపోతుంది. ఒక 5 minutesలో ఫోన్ చేస్తాను, మీరు ఇలాగంటే దయచేసి అయిపోతుంది. ఈలోపు మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. మీరు మీ సెల్ ఫోన్లలో యూట్యూబ్లో D6 ద్రవిడ మీడియా D6 అని కొడితే నేను మాట్లాడే ప్రతి మాటలు ప్రసంగాలు అన్నీ వస్తాయి. మీ ఛానల్ మీ టీవీ మీ ఫోన్లో చూసుకోవచ్చు. నేను ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ ప్రసంగాలు చేసినా, నేను అమెరికా పోయినా, యూరోప్ పోయినా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా సరే నా ప్రసంగాలన్నీ మీకు వస్తాయి. ఒక్కసారి మీ సెల్ ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి D6 అని కొడితే D6 ద్రవిడ మీడియా అని కొడితే వస్తుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే నా అంత వాయిస్ మీకు అంతా కూడా నా ప్రసంగాలను వస్తుంది. చివరిగా ఇంకా 5 minutes తమ్ముడు తీసుకోమన్నాడు కాబట్టి చివరిగా మీకు ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తాను. 200 ఏళ్ళగా ఈ మహనీయులు మన కోసం పెట్టిన అనేక హాస్పిటల్స్, అనేక స్కూల్స్, కాలేజీలు ఇవాళ నిర్వీర్యం చేస్తున్నారు. అంతా ఇవాళ ఒక్కొక్కరి వచ్చి ఒకైనా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటాడు, అక్కడ స్కూల్స్ ప్రైవేట్ వాళ్ళలో ఉంటాయి, కిరాయిలు అంటారు, బిల్డింగ్లు ఉన్నాయి. మనకు 1848లోనే పక్కా భవనాలతో స్కూల్స్ కట్టారు బ్రిటిష్ వాళ్ళు, పక్కా భవనాలు. ఇప్పటికి మీరు చూడండి, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళు కట్టినవి ఉంటాయి. పక్కా భవనాలు, హాస్టల్స్ కట్టారు. మనకు ఇంతవరకు కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదో ఏం చేయించాడు రేవంత్ రెడ్డి గారు పెడుతున్నారు ఏంటి అవి ఏవో స్కూల్స్ పెడుతున్నారు ఆయన, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కామన్ స్కూల్ సిస్టమ్ అని పెడుతున్నారు. అది ఎప్పుడు 18వ శతాబ్దంలో మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టారు. అన్ని కులాల వాళ్ళని ఇంక్లూడింగ్ బ్రాహ్మణ పిల్లలు కూడా చేర్పించుకున్నారు, బ్రాహ్మణ అనాథ పిల్లల్ని కూడా స్కూళ్ళలో చేర్పించుకున్నారు. అన్ని వర్గాలను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అవి. అప్పుడు పేదలే అంటే కొన్ని ప్రైవేట్ ఇంట్లో పెట్టారు కానీ అప్పుడే స్టార్ట్ అయితే ఇప్పటిదాకా మనకంటే వెనుక ఉన్న చైనా, మనకంటే వెనుక స్వతంత్రం తెచ్చుకున్న చైనా ఇవాళ స్వతంత్రంలో ఇవాళ మొత్తం ప్రపంచంలో 150 కోట్ల జనాభా ఉన్న చైనా ప్రపంచ వాణిజ్య రంగంలో నంబర్ 1గా ఉంది. ప్రపంచ వాణిజ్య రంగంలో నంబర్ 1గా ఉన్న చైనా భారతదేశం ఇంకా ఎందుకు వెనుకబడింది అంటే కారణం ఏంటంటే మన పాలకులకు మనల్ని మోసం చేయడం తప్ప మనం బాగు చేయడం లేదు, మనకు ఉద్యోగాల కల్పన లేదు, మనకు సరైన చదువులు ఇచ్చేది లేదు. సో వీటన్నిటి దృష్ట్యా మనం మంచిగా చదువుకొని మన జీవితాలను బాగు చేసుకొని మనము బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా, మహాత్మా జ్యోతిరావు పూలే లాగా ఇవాళ ఎదిగి మన పిల్లల్ని బాగు చేసుకొని వాళ్ళని కూడా ఉన్నత చదువు చదివించి విదేశాలకు పంపి ఇవాళ ఉన్న స్కూల్స్ని కూడా మనం వాడుకోవాలి. బాగా గవర్నమెంట్ స్కూల్స్ అని వాడుకోవాలి, రెసిడెన్షియల్ స్కూల్స్ అని వాడుకోవాలి. మన పిల్లల్ని అందరూ చదివించండి దయచేసి. మీరు ఎవరు కూడా పిల్లల్ని చదివించకుండా ఉంటారు. ఎందుకంటే మా తల్లి కష్టపడి రూపాయి పాలు కూలి చేసి నన్ను చదివిస్తేనే కదా నేను వాళ్ళ మీ దగ్గరకు వచ్చి ప్రపంచ దేశం తిరుగుతున్నా, అవునా కదా? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళందరూ ఇచ్చిన రిజర్వేషన్ల పుణ్యాల ఇవాళ ఒక వినోద్ కుమార్, ఒక అంటరాని కులంలో పుట్టినవాడు, ఆడుకునేవాడు ఈ అత్యున్నత స్థాయికి ఎదిగిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అతి చిన్న వయసులో ఏ అగ్రవర్ణ బ్రాహ్మణుడు కూడా డీన్ కాలేదు. నేను డీన్ కాగలిగాను. నా వయసు
చైర్మన్ అవుతా, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఒక ఈ దేశానికి న్యాయశాఖ మంత్రి కావాలనే నేను రాజీనామా చేశాను. నేను ఎంపీగా పోటీ చేసి గతంలో వరంగల్ ఎంపీగా పోటీ చేశాను. ఇండిపెండెంట్గా లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో నేను ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ మెట్లెక్కి నా ప్రజలకు, నా బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, అనేక రంగాల్లో వాళ్ళకు భూమి లేక, భుక్తి లేక, వాళ్ళకు విద్య లేక అనేక అవమానాలు ఎదుర్కొంటున్న నా జాతులను కాపాడుకోవడమే నా లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసమే 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసి ఇవాళ రాజకీయాలకు వచ్చాను. ఇవాళ మీకోసమే. కాబట్టి మీరంతా రానున్న రోజుల్లో మనం పెట్టే రాజకీయాల్లో చేరండి, చదువుకోండి, బాగు చేయండి. మీరు బాగుపడండి, మన సమాజాన్ని బాగు చేయండి. మీరు బాగుపడాలి, మీతో పాటు మన సమాజం కూడా బాగుపడాలి. ఆ దిశగా పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియార్ మార్గంలో దక్షిణాది ప్రాంతంలో మనము మన యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ద్రవిడ సమాజం, ఈ దక్షిణాది సమాజం ఈ నాయకత్వం వహించడానికి రానున్న రోజుల్లో రాజకీయాన్ని మనమే లీడ్ చేసే దిశగా, ఈ అగ్రవర్ణాలు కాదు బహుజనులే లీడ్ చేసే దిశగా మనం ముందుకెళ్తాం. మా నీరు ఆశయంతో సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవానికి పునాదులు వేస్తామని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన భద్రు నాయకులు, అలాగే వీరనారాయణమణి ఆశయ సాధన సమితికి, ఈ వచ్చిన అందరికీ, ముఖ్యంగా నాతో పాటు వచ్చిన మా ఈ మహిళా ఎంటర్ప్రైనర్ దళితులలో ఆ లీడర్ ఎదిగిన మా మేడం రత్న గారికి, అలాగే శ్రీకళ గారికి, అలాగే మీ ఇక్కడ ఉన్న అందరి పేరు పెట్టిన జై భీమ్ తెలియజేస్తాను. జై భీమ్, జై భారత్.